హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ ఉంటాయని మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే, చాలా రోజులుగా మీరు నన్ను అడుగుతున్నారు, ఓల్డ్ సిలబస్ న్యూ సిలబస్ టెట్ ఎప్పుడు వస్తుంది, వస్తే ఏం చదవాలి అని చెప్పి. టెట్ వచ్చేస్తుంది అని చెప్పి మొన్న చెప్పాను, ఇంతకు ముందే చెప్పాను, పాతవి చదువుకుంటే చాలండి, ఈ ఇయర్ కి అయితే మనకి కొత్త బుక్స్ ఇవ్వరు అని చెప్పి. సో అది మళ్ళీ ప్రూవ్ అయింది. ఏ బుక్స్ చదవాలి అనేది, ఎక్కడ చూసుకోవాలి, ఎక్కడ ఇచ్చారు, ఏంటి అనేది క్లారిటీగా ప్రూఫ్స్ తో సహా నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను అనమాట. సో అప్పుడు మీరు ప్రశాంతంగా బుక్స్ ఓపెన్ చేసి చదువుకోవచ్చు. మనమైతే పాతవే చదువుకోవాలి. కానీ అది ఎక్కడ చూసాను, నేను ఎలా చెప్తున్నాను, దాని ప్రూఫ్ ఏంటి అనేది కూడా చూపించి మీకు చెప్తాను. డీటెయిల్డ్ గా వివరిస్తాను. అప్ టు 10th క్లాస్ లెవెల్ వరకు చదువుకోవాలి. క్వశ్చన్స్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. అంటే టెట్ ఎలా ఉండబోతుందో కూడా మీరు ఊహించవచ్చు అనమాట. ఈ విషయాలన్నీ కూడా మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అలాగే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా పేరు వాహిని, మాది శ్రీకాకుళం. నేను గత 4 years గా ఫ్రీగానే టెట్ డిఎస్సి పై క్లాసెస్ అనేవి చేస్తున్నాను. ఇంతకు ముందు నేను చెప్పిన క్లాసెస్ అన్నీ కూడా మనకి ఈ టెట్కి అయితే ఉపయోగపడతాయి. మీరేం చేస్తారంటే, మన వీడియోస్లో ప్లేలిస్ట్ అనేది ఉంటుంది కదా, వీడియో చూస్తున్నారు, కింద సర్కిల్లో డిపి పైన క్లిక్ చేస్తే మన హోమ్ ఛానల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ హోమ్, వీడియో, షార్ట్స్, ప్లేలిస్ట్ అని ఉంటుంది. ప్లేలిస్ట్ మీద మీరు క్లిక్ చేస్తే మనకి సబ్జెక్ట్ వైజు, టెక్స్ట్ బుక్ అంటే క్లాస్ వైజ్, టాపిక్ వైజ్ కూడా ప్లేలిస్ట్లు అనేవి క్రియేట్ చేశాను. అన్నీ కూడా ఫ్రీగానే చూసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇకపోతే నా క్వాలిఫికేషన్ ఏంటి అనే డౌట్ కూడా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి వస్తుంది. సో నేను మీలాంటి ఒక డిఎస్సి ఆస్పిరెంట్ ని. గత డిఎస్సిలో నాకు 81.4 స్కోర్ అనేది విత్ ఓన్ ప్రిపరేషన్ తో మీ క్లాసెస్ చెప్తూనే నేను ప్రిపేర్ అయి తెచ్చుకున్నాను అనమాట. కానీ నాకు జాబ్ అయితే మిస్ అయింది. నేను మళ్ళీ ఇప్పుడు టెట్ డిఎస్సికి రాయబోతున్నాను. ఇది విషయం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడైతే మీరు సిలబస్ చూసేయండి. ఓకే, ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది 2026 జూన్లో 5వ తారీఖున వచ్చిన ఏపీ టెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనమాట. ఇందులో మనం ఇలా కిందకి వెళ్ళిపోయామంటే స్క్రోల్ చేసుకుంటా మనకి ఏ సిలబస్ చదవాలి అనేది ఉంటుంది. ఓకే, పేపర్ 1A కోసం ఇప్పుడైతే మనము చూద్దాము. ఇక్కడ చూసారు కదా, పేపర్ 1A ఫర్ క్లాసెస్ 1 to 5th రెగ్యులర్ స్కూల్స్. నెంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 150. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2 hours and 30 minutes. స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆల్ కంపల్సరీ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకి దేనికి ఎన్ని మార్కులు అనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి లాంగ్వేజ్ 1, ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్. లాంగ్వేజ్ 2 ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మొత్తం 30. సో టోటల్ 150 అనమాట. అలాగే ఇలా మనం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ సిలబస్ అనేది మెన్షన్ చేయడం జరిగిందండి. ఒక్కసారి మీరు గమనించవచ్చు. చూసారా, ఇక్కడ సిలబస్, the syllabus of language 1 and language 2 prepared in order to test the proficiency in the language, elements of language communication and comprehension abilities for 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని చెప్పి ఇచ్చారు. అందులో 24 అనేది కంటెంట్, 6 పెడగాగిక్ ఉంటుందని చెప్పారు. అలాగే మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి వచ్చేసరికి మనకి 3rd to 8th వరకు బేసిక్ టాపిక్స్ ఉంటాయి. అలాగే డిఫికల్టీ లెవెల్ అనేది అప్ టు 10th క్లాస్ ఉంటుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే టెస్ట్ ఐటమ్స్ మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కి సంబంధించి కంటెంట్ వచ్చేసి 24 మార్క్స్ కి, అలాగే మెథడ్ వచ్చేసి 6 మార్క్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ ద డీటెయిల్డ్ సిలబస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ షల్ బి డిజైన్డ్ బై ద SCERT స్టేట్ అకాడమిక్ అథారిటీ అండ్ ద సేమ్ షల్ బి ఇష్యూడ్ అలాంగ్ విత్ ద నోటిఫికేషన్. Candidates are informed to follow academic year 2025 to 26. అంటే ఇప్పుడు ఏదైతే మారిన సిలబస్ ఉందో ఆ అకాడమిక్ ఇయర్ అనేది 26 to 27 కిందకి వెళ్తుంది. ఇది
ఇంతకు ముందు గత సంవత్సరం సిలబస్ అని అర్థం అనమాట. 25 to 26 అంటే. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ మారుతున్న టెక్స్ట్ బుక్ లో అని వాళ్ళు మెన్షన్ చేయలేదు. మారుతున్న టెక్స్ట్ బుక్ లో అకాడమిక్ ఇయర్ ఏంటి 26 to 27 అని రావాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు 25 to 26 ఇచ్చారు. అలాగే మనకి ఏవైతే సిలబస్ లో టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు ఇచ్చిన టెట్ డిసెంబర్ లో ఇచ్చిన టెట్ లాగానే ఉన్నాయి. State syllabus textbooks of class 3rd to 10th. The candidates have to follow 2014 to 25 editions for DLED textbooks. ఓకేనా, ఇప్పుడు మనకి క్లారిటీ అయితే వచ్చింది. నోట్ పెట్టి మరి ఇచ్చారు, గమనించాలి. సిలబస్ ఫ్రమ్ క్లాసెస్ 3rd to 8th and standards linkage up to class 10th level. Questions shall be tested on critical thinking, creative thinking and analytical thinking abilities of the candidates. ఈ విధంగా అయితే మనకి ఈ టెట్ అనేది ఉండబోతుంది. సో ఏ ఇయర్ బుక్స్ చదవాలి, ఏ విధంగా ఉండబోతుంది, డిఫికల్టీ లెవెల్ అనేది అప్ టు 10th ఉంటుంది. సో 3rd to 8th కాదు 10th వరకు కూడా చదువుకోవాలి ఈ టెట్ కోసం. అర్థమైంది కదా, ఏం చదవాలి అనేది క్లియర్ గా ఇప్పుడు మీకు క్లారిటీ అయితే వచ్చేసింది. కొత్త పుస్తకాలు ఇంకా స్కూల్స్కే రాలేదు, మాకు అందుబాటులో లేవు, పీడిఎఫ్లు చదవలేకపోతున్నాం, ఇవన్నీ పక్కన పెట్టి ఈ టెట్ వరకు అయితే మీరు పాతవే చదువుకోవాలి. ఎందుకంటే క్లియర్ గా అక్కడ 25 to 26 అకాడమిక్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ అని మనకి ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు మారిన ఇయర్ అయితే 26 to 27 అనేది వస్తుంది. ఓకే, క్లారిటీగా అర్థమైంది కదా. సో ఇది నేను ఎక్కడ చూసి చెప్తున్నాను అనేది కూడా మీకు చెప్పాను. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఫర్ ఏపీ టెట్ జూన్ 2026. ఓకే ఫ్రెండ్స్, సిలబస్ ఏంటి అనేది మీకు క్లారిటీగా అర్థమైపోయింది కదండి. మరి నెక్స్ట్ మనం చెప్పుకోబోయే క్లాసెస్ ఏంటి అనేది డౌట్ కూడా ఉంటుంది. సో ఏదైతే మనకి డిస్టర్బెన్స్ వచ్చిందో అది క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఎలా అయితే ఇంతకు ముందు టెట్ కి మనము డిసెంబర్ ఆ టైంలో పడిన టెట్ కి ర్యాపిడ్ రివిజన్స్ చేసుకున్నాము, అలాగే ఈ టెట్ లో కూడా ర్యాపిడ్ రివిజన్స్ చేసుకుంటూ తొందరగా సిలబస్ అనేది కంప్లీట్ చేసుకున్నా వీలున్నంత వరకు. అండ్ నేను మాక్సిమం సిలబస్ ర్యాపిడ్ రివిజన్స్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఏదైతే చదువుతూ ఉంటానో అది అలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎడిటింగ్ ఏమి చేయకుండా ఎలా ఉన్నదో అలా వీడియో చేసి పెట్టేస్తాను అనమాట. థంబ్నెయిల్స్ అవి మాక్సిమం లేకుండానే, ఎందుకంటే నా టైం సేవ్ చేస్తూ నేను రివిజన్స్ చేసుకుంటూ మీకు కూడా ఒక రివిజన్ కింద పెట్టేస్తా ఉంటాను అనమాట. సో ఇది మీకు నెక్స్ట్ రాబోయే క్లాసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా, సో వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలా ఒక ఛానల్ ఉంది సపోర్ట్ చేయమని చెప్పండి. వాళ్ళకి నచ్చితేనే క్లాసెస్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతకు ముందు మనం చాలా సబ్జెక్టుల మీద చాలా క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము టెట్ డిఎస్సి సిలబస్ పై. అవన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి, అవన్నీ కూడా చూసి యూస్ చేసుకోండి. ఓకేనా, ఆల్రెడీ 3rd to 8th వరకు టెక్స్టైల్ గ్రామర్ అయిపోయింది ఇంగ్లీష్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. ఒక విషయం ఏంటంటే నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో ఆ నోట్స్లు అన్నీ కూడా మీకు పీడిఎఫ్ల కింద ఇస్తున్నాను అనమాట. క్లాసెస్ అన్ని ఫ్రీగానే ఉంటాయి, కాకపోతే పీడిఎఫ్కి చిన్నదే, అంత పెద్దదేం కాదు. ఒక సమోసా నుంచి ఒక టాప్ రేట్ ఉంటుంది, ఒక షర్ట్ రేట్ ఉంటుంది అంతే. సో అది కూడా మీరు తగ్గించమని రిక్వెస్ట్ చేస్తే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది మీ సిచ్యుయేషన్ బట్టి. ఓకేనా, మరి మన దగ్గర కంటెంట్ నోట్స్లు కరెంట్ అఫైర్ నోట్స్లు పీడిఎఫ్లు అనేవి రెడీగా ఉన్నాయి, నేను రాసుకున్నవి. అవి మీకు కావాలి అంటే టెక్స్ట్ బుక్ లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అండ్ వెనకాల టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ మీకు క్లియర్ గా అర్థమయ్యే విధంగా నేను రాయడం జరిగింది. శాంపిల్ పేజెస్ కావాలన్నా సరే మీకు ఇస్తారు, కొన్ని సబ్జెక్టులు ఉన్నాయన్నమాట. అవి చూసి మీరు డిసైడ్ అయ్యి తీసుకొని ఈ టెట్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఇప్పటి వరకు చాలా మంది తీసుకున్నారు, చాలా బాగున్నాయని కూడా చెప్పారు. మీరు కూడా తీసుకొని వాటిని యూస్ చేసుకోండి. ఆ కంటెంట్ కరెంట్ అఫైర్ నోట్స్లు పీడిఎఫ్లు కావాలి అంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.